హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. చాలామంది ఎగ్ పులుసు పెట్టుకుంటారు. ఆర్ ఎగ్ ములక్కాడ అండ్ గ్రేవీ కర్రీ కూడా చేస్తూ ఉంటారు కదా! సో, ఇప్పుడు నేను ఫ్రాన్స్, డ్రమ్ స్టిక్, ఎగ్ 3 కలిపి గ్రేవీ కర్రీ అనేది షేర్ చేస్తానండి. ఇది టేస్ట్ ఎంత బావుంటుందంటే ఒక్కసారి కుక్ చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత బావుంటుంది టేస్ట్ అనేది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ గ్రేవీ కర్రీ కోసం కావాల్సినవి ఫస్ట్ చూపిస్తున్నాను. ఒక 4 ఆనియన్స్ ఈ సైజ్ పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి ఆల్సో. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకుందామండి పీల్ చేసి. నెక్స్ట్ కొన్ని ఫ్రాన్స్ అండ్ ఒక డ్రమ్ స్టిక్ కూడా ఈ సైజ్ పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సో, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా ఇవి ఉంటే సరిపోతుందండి. గార్నిష్‌కి కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర ఆల్సో. సో, ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మన కర్రీ అనేది చాలా ఈజీ వేలో ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్రీకి సరిపడా ప్యాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. చిన్నది ఆర్ పెద్దది అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కర్రీ అనేది మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. గ్రేవీ కర్రీస్ అనేవి ఫాస్ట్‌గా మాడి పట్టేస్తూ ఉంటాయి కదండీ! సో, కొంచెం మందంగా ఉండే బాండీ అనేది పెట్టుకుంటే కర్రీ కుక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా హీట్ అయిన తర్వాత మనకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము. అది బాగా హీట్ అయ్యాక కొంచెం గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి మెయిన్. మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. అలానే లో ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటే మనకి కలర్ టెక్స్చర్ అనేది బాగా కనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! లైట్‌గా సాల్ట్ యాడ్ చేశాను. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టేసుకుంటే మనకు కావాల్సిన గోల్డెన్ కలర్ ఫ్రై అనేది వచ్చేస్తుందండి కలర్ అనేది. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అలా ఉంచితే సరిపోతుందండి. మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యే దాన్ని బట్టే గ్రేవీ అనేది వస్తుందండి కర్రీకి. సో, చూస్తున్నారు కదా! మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి నీచు వాసన రాకుండా కారం అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటే బావుంటుంది. మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే కర్రీకి కలర్ అనేది ఇక్కడే వస్తుందండి. కలర్స్ యూజ్ చేయవసరం లేదు. మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్ అనేవి యాడ్ చేసుకొని నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే పులుసైతే మనకు ఆ వాటర్‌లో బాగా కుక్ అయిపోతాయండి. ఇది పులుసు కాదు గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఫస్టే వాటర్ యాడ్ చేసుకొని అందులో ఈ డ్రమ్ స్టిక్ అనేది కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనిద్దాము. ఈలోపు ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా ఫ్రై చేసుకుందామండి. కొంతమందికి ఇలా ఫ్రై చేస్తే నచ్చదు. బట్ మా ఇంట్లో అందరూ ఫ్రై చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. సో, మేము ఫ్రై చేసి వేసుకుంటాము. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ! సో, అవి కూడా 1 బై 1 యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మనకి బాయిల్ అవుతూ ఉంటుంది కదా! అప్పుడు సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. కర్రీస్‌లో మెయిన్‌గా ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలోనే మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం కర్రీ అనేది కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మసాలా యాడ్ చేసుకొని టోటల్‌గా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో పెడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఏ కర్రీ అయినా సరే ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లేకపోతే కర్రీ అనేది త్వరగా పాడైపోతుందండి. వాటరీగా ఉన్నా కూడా పాడైపోతుంది. లాస్ట్‌లో ఒక చిటికెడు గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గార్నిష్ కోసం ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. మనం లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో అలా కుక్ అవ్వనిస్తే సరిపోతుందండి. ఆయిల్ పైకొచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రాన్స్ ములక్కాడ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే కుక్ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మాక్సిమం అందరూ ఇవన్నీ విడివిడిగానే కుక్ చేసుకుంటారు కదా! ఎగ్ ఆర్ ఫ్రాన్స్ ఆర్ డ్రమ్ స్టిక్. ఒక్కసారి నేను చెప్పిన విధంగా 3 కలిపి కుక్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేసిన వాళ్ళు రివ్యూ తప్పకుండా షేర్ చేయండి. ఆర్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేసేయండి. షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.